రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఆయన ప్రస్తుతం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి కిందటే ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్ష ఎంపిక పైన ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించింది. అయినప్పటికీ కూడా మొత్తం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా సామాజిక వర్గాల వారీగా కంపేర్ చేసినప్పటికీ చివరికి బీసీకి ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులుగా బీసీకి సంబంధించి ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న మధు యాస్కి గౌడ్, వీళ్ళిద్దరి మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. వీళ్ళిద్దరిలో ఎవరు పీసీసీ అధ్యక్షుడు అవుతారని చెప్పేసి గత 10-15 రోజులుగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చును. ఇద్దరు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారని చెప్పొచ్చును. మధు యాస్కి 2014లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికి కూడా ఆయన అంతకుముందు ఇండియన్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన కృషిలో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఆయనకు ఇట్లా జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఆయనకు పెద్ద ఎత్తున పరిచయాలున్నాయి. పెద్ద ఎత్తున పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చును. ప్రత్యేకంగా రాహుల్ గాంధీతో కూడా ఈయనకున్న సంబంధాలు ఎవరికీ లేవని చెప్పొచ్చును. ఈ నేపథ్యంలో ఈయన మధు యాస్కి గౌడ్ కూడా దీని పీసీసీ అధ్యక్షుడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు 1985 నుంచి కూడా ఈయన విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆ తర్వాత అంచెలంచెలుగా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆయన ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డికి 2021లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైనాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. అయితే పార్టీలోని నాయకులతో సత్సంబంధాలు ఉండడము, పార్టీకి సంబంధించి కార్యక్రమాలన్నింటిలో కూడా కీలక భూమిక పోషించడము, ఇవన్నీ కూడా ఆయన ఎంపికకు కలిసి వచ్చాయని చెప్పొచ్చును. ఇటీవలనే ఆయన మండలిలో అభ్యర్థిగా ఆయన ఎంపికైనారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికి కూడా చివరికి ఇద్దరి మధ్యలో నెలకొన్న పోటీలో మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పవచ్చును. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్ష ఎంపిక సంబంధించి మనతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఆయన అభిప్రాయం ఏమంటారు? అసలు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ ఎంపిక ఏ విధంగా ఉంటుంది? అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు సబబుగా ఉంది? ఏంటి సార్ అంశాల మీద మనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్ష ఎంపిక సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. ఈవేళ మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. దీని మీద మీరు ఏమంటారు? బీసీ బిడ్డకు అవకాశం రావడం, కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉందని చెప్పడానికి, విద్యార్థి దశ నుండి కూడా ప్రజాసేవలో రాజకీయ సేవలో నాకు బాగా గుర్తు. 1985లో నా విద్యార్థి దశ పూర్తయిన తదుపరి నుంచి వారి పరిచయం నిజామాబాద్లోనే ఐటీఐ చేసినప్పుడు వారు నిజామాబాద్ వాసిగా, వారి బంధువులందరూ కూడా నా నియోజకవర్గంలో అనేక మంది ఉన్నప్పటి నుంచి కూడా చిన్ననాటి నుంచి వారితో పరిచయం ఉంది, స్నేహం ఉంది. వారి సేవాభావంతో ముందుకు పోయే క్రమంలో ఎన్ఎస్సీ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా మరి కాంగ్రెస్ పార్టీ లైన్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భాలు, ఇటీవల శాసనసభ్యుడిగా అవకాశం రానున్నప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి లక్ష్యంలో మరి వారు పనిచేయడం అనేటువంటిది. దాంతోపాటు ఇటీవల మీరు అన్నట్టుగా పీసీసీ అధ్యక్షులుగా పీసీసీ అధ్యక్షుల కోసము అట్లా ఎస్టీ నుంచి గానీ, అట్లా ఎస్సీ నుంచి గానీ, ఇట్లా బీసీ నుంచి గానీ దాదాపు 12 మంది పోటీ పడ్డారు.
డజన్ మంది పోటీ పడిన తర్వాత బీసీలకు ఇవ్వాలా, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల కొరకు ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరూ కూడా అర్హులే. కానీ సామాజిక రూపకల్పనలో సామాజికంగా ఎవరికే పదవులు ఉండని చెప్పిన ఆలోచనలో భాగంగా అటువైపు ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అటు మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి, ఇటు ఉత్తర తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఓ బీసీ బిడ్డగా అవకాశం కల్పించాలని అనుకున్నటువంటి అవగాహనగానే ఆయన చేసిన పనితీరును కూడా గుర్తించి ఈ సందర్భంగా అదే నేను చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇతరులు ఎవరైతే పీసీ అధ్యక్ష పదవి అడిగారో అందరూ కూడా అర్హులే. కానీ ఎవరికో ఒకరికి పదవి ఇవ్వాలి కాబట్టి గతంలో పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ అంటే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మరి ఆర్గనైజేషన్ అంతా కూడా చూసిన సందర్భము గౌరవ పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాబట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సూచనలు సలహాలు గాని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చినటువంటి మల్లికార్జున ఖార్గే పీసీ అధ్యక్షులు అయిన తర్వాత అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటివి, కేసీ వేణుగోపాల్ గారు వచ్చినటువంటివి వాటన్నిటిని కూడా కార్యకర్తలకు చేరవేయడము, నాయకులకు చేరవేయడం, నాయకులను సమన్వయం చేయడంలో వారు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి వారికి అవకాశం ఇద్దని చెప్పని ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా. చెప్పండి, ఇక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా కోఆర్డినేషన్ ఉండబోతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా ముందుకు వెళ్తారని మీరు అనుకుంటున్నారు? చక్కటి కోఆర్డినేషన్ ఉంటది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఆర్గనైజేషన్ మొత్తం చూసినట్టు వారిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎరిగిన వారిగా గతంలో అధ్యక్షులుగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సేల్పీ నేతగా ఒకరు ఉన్నప్పుడు అంటే ఒక సామాజిక వర్గానికి ఒక పది, ఒక సామాజిక వర్గం ఒక పది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చూసినాం. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్కి వచ్చింది. ఇప్పుడు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి హయాంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేసి పీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు పోరాట పట్టిమని చూసినప్పుడు దగ్గర 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం కారణమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చే ఆదేశాలు కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చే ఆలోచనలు వారికి పరిచయాలున్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా కేసీ వేణుగోపాల్ ఇచ్చేటువంటి అన్నింటినీ చూసుకొని సమన్వయపరిచి సీనియర్ జూనియర్ రెడ్డి భేద లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతుందని చెప్పినటువంటి ఒక విశ్వాసం నాలో ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పీసీసీ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడం వల్ల పార్టీతో ఇక్కడ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మనకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేస్తుండడము ఆయన కలిసి వచ్చిన అంశంగా చెప్తున్నారు. ఆయన అందరు నాయకులతో కార్యకర్తలతో కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడం వల్ల ప్రభుత్వానికి అట్లా పార్టీకి మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. త్రిపాల్. ధన్యవాదాలు త్రిపాల్.